నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు, అంటే అంతం లేదు. యేసు చెప్పిందేమిటంటే, ఆయన రాకముందు ప్రజలకు పూర్తి సత్యం తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన స్వయంగా వచ్చి బోధించారు, సత్యాన్ని చూపించారు. కాబట్టి ఇప్పుడు వారు సత్యాన్ని తెలిసినా తిరస్కరిస్తే తమ పాపానికి కారణం చెప్పుకోలేరు. సత్యం తెలిసిన తర్వాత బాధ్యత పెరుగుతుంది. దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, అంగీకరించడం కూడా అవసరం. అంతేకాదు, ఆ సత్యాన్ని అనుసరిస్తూ సత్యమార్గంలో జీవించడం కూడా చాలా ముఖ్యం. తెలియక చేసిన తప్పుకు ఒక విధమైన శిక్ష ఉంటుంది, కానీ తెలిసి తిరస్కరించడం పెద్ద బాధ్యత. దేవుడు మనకు సత్యాన్ని చూపినప్పుడు మనం దానికి ఎలా స్పందిస్తున్నామో అది ముఖ్యము. కొంతమంది సత్యం తెలియనట్లే ఉంటున్నారు. వారి ప్రాణానికి, వారి జీవానికి వారే ఉత్తరవాదులవుతారు. జీవించటం అంటే భూమి మీద మాత్రమే జీవించడం కాదు, చనిపోయిన తర్వాత కూడా జీవించగలిగే జీవితం నిజమైన జీవితం. అది మర్చిపోయి జీవిస్తే ఎలా?